ప్రపంచంలో బెస్ట్ పాస్‌పోర్ట్ ఏది అంటే ముందుగా జపాన్ పాస్‌పోర్ట్ గుర్తుకు వస్తుంది. అయితే ఈ పాస్‌పోర్ట్ కంటే శక్తివంతమైన పాస్‌పోర్ట్ కూడా ఉంది. ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా పాస్‌పోర్ట్ గుర్తింపు పొందింది. అంతర్జాతీయ ప్రయాణం నిమిత్తం ప్రపంచంలోని ఏ దేశమైనా తన పౌరులకు జారీ చేసే గుర్తింపు పత్రమే పాస్‌పోర్ట్. అయితే భౌతికంగా ఎలాంటి ఉనికి లేకపోయినా పాస్‌పోర్టులు జారీ చేయడం, వాటికి 120 దేశాలు గుర్తించడం ద సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టాకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. వాస్తవానికి ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టాను నిర్వచించడం కూడా కష్టమే. వేల సంవత్సరాల నుంచి అస్తిత్వం నిలబెట్టుకుంటూ వస్తున్న కాథలిక్ వ్యవస్థ, వైద్య సాయం అందించే సంస్థగా, అంతర్జాతీయ దౌత్య గుర్తింపు పొందిన సంస్థగా కూడా చెప్పవచ్చు. సులభంగా చెప్పాలంటే కాస్త అటూ ఇటుగా ఇప్పుడున్న ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థ. ఓ దేశంలాగానే ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా వ్యవహరిస్తుంది. భౌతిక సరిహద్దులు లేకున్నా రాచరికపు హోదాలో, వివిధ పదవులు, ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు, గుర్తింపు ఈ సంస్థకు ఉన్నాయి. క్రీస్తు శకం 1300 సంవత్సరం నుంచి ఈ పాస్‌పోర్ట్లు జారీ చేస్తున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పాస్‌పోర్ట్ ఎరుపు రంగులో ఉంటుంది. ఇది క్రీస్తు రక్తాన్ని సూచిస్తుంది. ఈ పాస్‌పోర్ట్‌పై దేశ అధికారిక భాష అయిన ఫ్రెంచ్‌లో ఆర్డరే సావెరెన్ మిలిటైర్ డి మాల్టే అని బంగారు అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది ఆర్డర్ ఆఫ్ ది క్రైస్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అంటే రెడ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ మాల్టీస్ క్రాస్ ఉంటుంది. పాస్‌పోర్ట్‌లో 44 పేజీలు ఉంటాయి. ప్రతి పేజీలో మాల్టీస్ క్రాస్ వాటర్ మార్క్ ఉంటుంది. పాస్‌పోర్ట్‌లో ఇతర అలంకరణలు లేదా చిత్రాలు ఏమీ ఉండవు. తమ సంస్థ సభ్యులకు జారీ చేసే ఈ పాస్‌పోర్ట్లను ప్రస్తుతం ప్రపంచంలోని 120 దేశాలు గుర్తిస్తుండగా 113 దేశాలు వీటిని ప్రయాణ అనుమతి పత్రాలుగా అంగీకరిస్తున్నాయి. అంటే ది సావరిన్ ఆర్డర్ ఆఫ్ మాల్టా పాస్‌పోర్ట్ ఉన్నవారిని తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టాకు ఓ దేశానికి ఉన్నట్లే గుర్తింపు, ఐక్యరాజ్య సమితి అబ్జర్వర్ హోదా, సొంత రాజ్యాంగం కూడా ఉన్నాయి. లేనిదల్లా భూమి మాత్రమే.